చాలా అంటే చాలా ఈజీగా రాగి సంకటి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి. ఫస్ట్ బియ్యాన్ని కడిగేసి, ఒక కప్పు బియ్యానికి 6 కప్పుల నీళ్లు పోసి అన్నం వండేయండి. అన్నము మధ్యలో అంటే 50% ఉడికాక అందులో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి కలుపుతూ అన్నం వండేయండి. మధ్యలో మధ్యలో చూడండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసాం కాబట్టి పొంగిపోతుంది. సో, ఇలా కలుపుతూ అన్నాన్ని ఉడికించాలి. ఇంకా అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది అంటే మెతుకు పట్టుకొని నలిపితే చిదిరిపోవాలన్నమాట. మెతుకు మొత్తం నలిగిపోవాలి. అప్పుడు మనకి ఎంత అంటే ఎక్కువ థిక్‌నెస్ కావాలంటే ఎక్కువ పిండి పోసుకోండి. సో, అలా పైన రాగి పిండి వేసి మూత పెట్టేయండి. ఒక్క 2 మినిట్స్‌కి పిండి కూడా మగ్గిపోతుంది. అప్పుడు ఒక గరిటె తీసుకొని చక్కగా గట్టిగా కలిపేసామనుకోండి, అంతే. ఎంతో ఈజీగా రాగి సంకటి చేసుకోవచ్చండి. దీనికి అంటే సండే స్పెషల్ అలా ఏం లేదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంతే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని సోకు చేసి వడ్డించుకోవాలి అనుకుంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా రాగి ముద్ద వేసి తడి చేతితో ముద్ద చేసి ప్లేట్లో పెట్టేసుకొని ఆనియన్, నేనైతే చికెన్ పులుసుతో వడ్డిస్తున్నాను మా పాపకి. మీకు ఏమీ లేకపోయినా ఒట్టి ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా సో యమ్మీగా ఉంటుందండి. లేదు అంటే ఓన్లీ పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఉంటున్నా మరి, బాయ్.